దొంగతనాల నివారణకై పోలీసు వారి ముఖ్య సూచనలు. ఊరు వెళ్లాల్సి వస్తే మీ విలువైన బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు బ్యాంక్ లాకర్లో భద్రపరుచుకోండి. సెక్యూరిటీ అలారంతో పాటు మోషన్ సెన్సార్ను, మీ ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ గల తాళాన్ని అమర్చుకోవడం చాలా మంచిది. తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే మీ స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వండి. మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వండి లేదా డైల్ 100కు తప్పనిసరిగా కాల్ చేయండి. మీ వాహనాలు మీ ఇంటి ఆవరణలోనే పార్కు చేయండి. మీ ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా తాళాలు వేయండి. అంతేకాకుండా మీకు వీలైతే చక్రాలను ఇనప చైన్తో కూడా లాక్ చేయండి. నమ్మకమైన వాచ్మెన్లను సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోండి. మీ ఇంటిలో అమర్చిన సీసీ కెమెరాలను ఆన్లైన్లో చూసుకుంటూ ఉండండి. మీ ఇంటి ముందు చెత్తా చెదారం, న్యూస్ పేపర్లు, పాల ప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడండి. వాటిని కూడా గమనించి నేరస్తులు దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉంది. మెయిన్ డోర్కి తాళం కప్ప వేసినప్పుడు అవి కనపడకుండా కర్టెన్స్ తో కప్పండి. ఇంటి లోపల మరియు బయట కూడా కనీసం కొన్ని లైట్లు వేసి ఉంటే మంచిది. మీ ఇంటి దగ్గర గల మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్లకు మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పడం మరింత మంచిది. మీ ఇంటికి వచ్చే వెళ్లే దారిలోనూ ఇంటి లోపల సీసీ కెమెరాలు అమర్చుకుని దాని DVR బాక్స్ కనపడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశంలో పెట్టుకోండి. అల్మారా మరియు కబోర్డ్స్ కు సంబంధించిన తాళాలు కామన్ ఏరియా అయిన చెప్పుల స్టాండ్లోనూ, పరుపులు క్రిందన, దిండ్ల క్రిందన, అల్మారా పైన, డ్రెస్సింగ్ టేబుల్ మరియు కబోర్డ్స్ లో ఉంచకుండా మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో పెట్టుకోండి. బంగారు ఆభరణాలు వేసుకుని ఫంక్షన్లకు కానీ, గుడికి కానీ, ప్రయాణాలకు గానీ వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. సోషల్ మీడియాలో మీరు బయటకు వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడం చాలా ప్రమాదకరం. పోలీసు వారి సూచనలు పాటించండి.